వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఐ యామ్ మహేందర్ రెడ్డి. మనం గత 2-3 సంవత్సరాలుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్గా కనిపిస్తున్నది ఏంటంటే మిల్లెట్స్ వాడడం అనేది కనిపిస్తుంది. అసలు ఈ మిల్లెట్స్ ఏంటి, వీటి గురించి మనం తెలుసుకోవాలి. అందులో ఈరోజు ఎందుకు వచ్చింది ఈ చర్చ అన్నది కనుక చూస్తే 2023లో అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా నిర్వహించుకోవడం జరిగింది. దానికి సంబంధించిన రిపోర్ట్ని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు నిన్న విడుదల చేయడం జరిగింది. సో ఇందులో ప్రధానంగా పేర్కొన్నది ఏంటంటే ప్రపంచంలో ఈ చిరుధాన్యాల ఉత్పత్తిని అత్యధికంగా చేస్తున్న దేశం భారత్ తర్వాత రెండవది నైజీరియా, మూడవ దేశానికి వచ్చే వరకు మీకు నైజర్, నాలుగవది చైనా, 5 మాలి. ఇలా మొత్తం ఈ 5 దేశాలు అంటే ప్రపంచంలోనే అత్యధికంగా మిల్లెట్స్ ఉత్పత్తులు ఎవరున్నారంటే భారతదేశం అని చెప్పుకోవచ్చు. మరి వినియోగానికి వచ్చే వరకు ప్రపంచంలో సౌత్ ఏషియా, అదేవిధంగా సబ్ సహారన్ రీజియన్స్లో వినియోగం ఎక్కువ అని చెప్తాం. ఎందుకు ఈ యొక్క మిల్లెట్స్ మనకు ఈరోజు అవసరం ఏర్పడ్డవి అన్నదని కనుక చూస్తే రాను ప్రపంచవ్యాప్తంగా నీరును విపరీతంగా ఉపయోగించి పంటలు పండించడం అనేది ప్రకృతి విరుద్ధమైనది అని అనుకుంటున్నాం. సో ద లెస్ క్వాంటిటీ ఆఫ్ ద వాటర్ కన్జర్వేషన్ చేసి క్వాలిటీ ఆఫ్ ద గూడ్స్ ఆర్ ప్రొడక్షన్ కాకుండా మిగతాయి చేస్తున్నాం కాబట్టి మనకు వాటర్ క్రైసిస్ ఎదుర్కొనే అవకాశం ఉంది అన్న దానికోసం విరుగుడు ఏంటి దీనికంటే ఇదే అన్నది మనం చూసాం. సో దీనివల్ల లాభాలు ఏంటి అన్నదాన్ని కనుక చూస్తే ఒకటి పోషకాహారం లభిస్తుంది, అదేవిధంగా కావాల్సినంత ఫైబర్ కూడా ఇందులో లభ్యమవుతుంది అన్నది ఒకటి చూసాం. మరి ఎక్కడెక్కడ దీన్ని ఇవ్వాలి అన్నదానికి చూస్తుంటే బాల్య దశ నుంచే పిల్లలకు కనుక ఇది అందియడం వల్ల ఈ యొక్క మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం ఉండకపోవచ్చు అంటున్నారు. రెండవది వచ్చేసి మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా కూడా దీన్ని పెట్టడం వల్ల పిల్లలకు చిన్నప్పటి నుంచే వినియోగానికి వస్తుంది అని చెప్పుకున్నాం. తర్వాత జన్యు వైవిధ్యంతో పాటుగా నూతన టెక్నాలజీని ఇందులో ఇంట్రడ్యూస్ చేసి ఎక్కువ క్వాంటిటీని ప్రొడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేయాలి అనుకున్నాం. అదేవిధంగా దీన్ని ప్రొడక్షన్ చేస్తున్న వాళ్ళు ఎవరు అంటే స్మాల్ ఫార్మర్స్. కాబట్టి వీళ్ళు కూడా బెనిఫిషరీగా ఉండేటట్లు కొంత టెక్నాలజీని వాళ్ళకి ఇవ్వాలి, విత్తనాలు స్వయంగా తయారు చేసుకునేటట్లుగా ఉండాలి. అన్నింటికి మించి ఇది ఏంటంటే ఆరోగ్యాన్ని కాపాడడంలో దీని స్థానం ఉంటుంది అని చెప్పారు. ఇది ఒక వార్తగా మనం చూసాం. రెండవ వార్తగా ఈరోజు ఏంటంటే భారత ప్రధానమంత్రి గయానాకు వెళ్ళింది. ఏంటి ఈ గయానా అన్నదాన్ని కనుక చూస్తే G20 సమావేశాలలో హాజరై, ఇవి ఎక్కడ జరిగాయి G20 అంటే బ్రెజిల్లోని రియో డిజారియోలో జరిగిన వాటిలో ఈయన హాజరై తిరిగి వస్తూ ఉన్నప్పుడు గయానాకు వెళ్ళాడు. గయానా రాజధాని జార్జ్ టౌన్లో ఈయన సమావేశం ఆ దేశ అధ్యక్షుడితో అయ్యాడు. ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ అలీ. ఈ మహమ్మద్ ఇర్ఫాన్ అలీతో మాట్లాడుతూ ఈ 2 దేశాల మధ్య భారతదేశానికి మరియు గయానా మధ్య 10 ఒప్పందాలు చేసుకుంటే అందులో అగ్రికల్చర్, అదేవిధంగా న్యూ టెక్నాలజీ డెవలప్మెంట్స్, సెక్యూరిటీ విషయాలు, హైడ్రోకార్బన్, వాణిజ్యం వంటి 10 ఒప్పందాలు చేసుకున్నారని చూసాం. 56 సంవత్సరాల తర్వాత గయానాలో పర్యటించిన తొలి భారత ప్రధానిగా ఈయన ఎవరు నరేంద్ర మోడీ గారు చరిత్రలో నిలిచిపోయారని చెప్పుకోవచ్చు. గయానా ఎక్కడుంటుంది అనేది కనుక మనం చూస్తే ఈ యొక్క సౌత్ అమెరికాలో కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా బ్రిటిష్ వలస రాజ్యంగా ఉండి 1966లో స్వతంత్రం భారతదేశం ఎలా అయితే 1947లో పొందిందో వాళ్ళు అదే విధంగా పొందారు అన్నది మనకు తెలుసు. సో ఇక్కడ కూడా అనేక మంది భారతీయులు మనకు ఉంటారన్నది మనకు తెలుసు. కారణం ఏంటి అన్నది కనుక చూస్తే బ్రిటిష్ వలస రాజ్యంగా భారత్ ఉన్నప్పుడు ఇదే విధంగా ఈ యొక్క వెస్టిండీస్ దీవులు కూడా ఉండే. అక్కడ చెరుకు మరియు ఈ యొక్క అరటి అంటే బనానా ప్లాంటేషన్లో పనిచేయడం కోసం ఇక్కడ నుంచి అనేక మంది బానిసలను తీసుకెళ్లారన్నది మనకు తెలుసు. మూడవ వార్తగా మనం చూసింది ఏంటంటే భారత రాజ్యాంగ అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది కాబట్టి 75 రూపాయల వెండి నాణెమును విడుదల చేస్తున్నట్లుగా తీశారు. ఈ వెండి నాణెం మొత్తం 35 గ్రాములు ఉంటే ఇందులో 50% సిల్వర్ ఉంటుంది, 40% వచ్చేసి మీకు కాపర్, తర్వాత మిగతాదంతా వచ్చేసి మీకు ఏముంటుంది అన్నది కనుక చూస్తే నికెల్ ఉంటుంది అన్నారు. అదేవిధంగా దీంట్లో ప్రారంభమైంది 1949 డిసెంబర్ నుంచి మనం ఉన్నాం కాబట్టి
ఆ 1945 కుడివైపున దేవనాగరి మరియు ఆంగ్లంలో 1949 అని రాయడం, అదేవిధంగా ఎడమవైపున ఇది 75వ సంవత్సరం జరుపుకుంటున్న 2024ను ఇటువైపు రాయడం అనేది జరుగుతుంది. దీంతో 75 ఇయర్స్ సంబంధించిన ఈ యొక్క వెండి నాణ్యాన్ని విడుదల చేస్తున్నట్టుగా చెప్పారు. మరొక వార్త మనం ఈరోజు చూసింది ఏంటి అన్నదాన్ని కనుక మనం చూస్తే, ముఖ్యంగా న్యూస్ పేపర్లో ఒక ఐటెం కనిపించింది పొల్యూషన్కు సంబంధించింది. ఈ పొల్యూషన్ ఏంటంటే ఇటీవల కాలంలో ఇది వార్తల్లోకి రావడానికి కారణం మూసీ ప్రక్షాళన కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. భారతదేశం అనగానే అనేక జీవనదులకు పుట్టినీళ్ళు. సాధారణంగా భారతదేశాన్ని కేవలం నదులను ఇక్కడ ఒక నీటి వనరులుగా చూడరు, ఒక జీవనాధారాలుగా చూస్తారు. కానీ ఇలాంటి జీవనాధారాలు ఈరోజు కలుషితమైపోయాయి. దీనికి గల కారణాలు అనుమతి లేకుండా సమీపంలో నిర్మాణాలు చేయడం, పారిశ్రామిక వ్యర్థాలను వెదజల్లడం, అదేవిధంగా రసాయనాలు విరివిగా వాడి పంటలు పండించిన దాన్ని తిరిగి అందులో కలపడం, ఇలా అనేక కారణాల వల్ల భారతదేశంలో ఈ యొక్క నదులు అనేటివి కాలుష్య కారకాలు అయిపోయినాయని చెప్పొచ్చు. ముఖ్యంగా భారతదేశంలో నదులలో పైనే వ్యవసాయంతో పాటు తాగునీటి పైన కూడా విపరీతంగా మనం ఆధారపడి ఉంటాం. కానీ ఇవి కలుషితం అవ్వడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ప్రమాదం ఏర్పడింది అని మనం చెప్పుకోవచ్చు. మరి ప్రభుత్వం కానీ లేకపోతే సంస్థలు కానీ ఇప్పటివరకు చేసింది ఏంటంటే, అనేక జల కాలుష్య చట్టాలు కావచ్చు లేదా ఇతరత్ర చట్టాలు ఎన్ని ఉన్నా కూడా మనం అమలు పరచడంలో ఎక్కడ విఫలమయ్యామంటే గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న సందర్భాలలో ఇబ్బంది పడుతున్నాం. సో దీనికి కొంతమేరకు కొన్ని ప్రయత్నం కూడా జరిగింది. ఎగ్జాంపుల్ మీరు నమో గంగా. సో ఈ నమో గంగ వల్ల కొంతమేరకు గంగా నదిని మనం ప్రక్షాళన చేయగలిగాం అనుకున్నాం. బెంగళూరులో వృషభావతి నదిని కూడా మనం రీజునివేట్ చేయాలనే ప్రయత్నం చేసాం. బెంగళూరులో వాటర్ క్రైసిస్ ఏందనేది మీరు సమ్మర్లో చూశారు. ఇంకా దాని హారిబుల్ కండిషన్స్, అన్ఇమాజినబుల్ అది అన్నది మనం చూసాం. సో ఇలా నదులను మనం రక్షించుకోవడం లేదా పునర్జన్మను ఇవ్వడం వల్ల మనం నీటి సమస్యను తగ్గించుకున్న వాళ్ళం అవుతామన్నది చూసాం. ఎందుకంటే మనిషి జీవన విధానం మొత్తం కూడా నీటితోనే అసోసియేట్ అయ్యింది కాబట్టి అనేది మనం తెలుసుకోవచ్చు. దిస్ ఈజ్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ టుడే. విల్ మీట్ టుమారో విత్ సేమ్ టైం.